కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ హైకోర్టులో 4 కొత్త జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త జడ్జీల చేత చీఫ్ జస్టిస్ సపరేష్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు. జడ్జిలుగా గౌస్ మీరా మొహిద్దీన్, చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ ప్రమాణం చేశారు. హైదరాబాద్ లోని బాలానగర్ కు చెందిన గౌస్ మీరా మొహిద్దీన్ 1969లో జన్మించారు. 1993లో ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ హైకోర్టు ఏర్పడిన తర్వాత తెలంగాణ బార్ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్ గా ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. జనగామకు చెందిన సుద్దాల చలపతిరావు 1971 జూన్ 25న జన్మించారు. ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్లో 1998లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. న్యాయవాది వై రామారావు ఛాంబర్స్ లో జూనియర్ గా 2004 వరకు పనిచేశారు. హైకోర్టు, రంగారెడ్డి సిటీ సివిల్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సహా పలు సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగుకు చెందిన వాకిటి రామకృష్ణారెడ్డి 1970 సెప్టెంబర్ 14న జన్మించారు. బీకాం, ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన 1997లో న్యాయవాదిగా ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్లో నమోదు చేసుకున్నారు. సీనియర్ న్యాయవాది ఏ అనంతారెడ్డి ఆఫీసులో జూనియర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2005 నుంచి సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు, ఆ తర్వాత తెలంగాణ ఏపీ హైకోర్టులు, సిటీ సివిల్, రంగారెడ్డి, సికింద్రాబాద్ కోర్టుల్లో వకాలత్ చేశారు. పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ప్రాతినిధ్యం వహించిన ఆయన ప్రస్తుతం ఈడీ తరపు న్యాయవాదిగా కొనసాగుతున్నారు. గాడి ప్రవీణ్ కుమార్ నిజామాబాద్ జిల్లా భీంగల్లో 1971లో జన్మించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్లో 1998లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ, హోం, కార్మిక, ఉపాధి శాఖల తరపున ప్రాతినిధ్యం వహించారు. ఈడీ, ఇండియా మింట్, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల తరపున ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం డిప్యూటీ సాలిసిటర్ జనరల్ గా పనిచేస్తున్నారు.